చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే? ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేదు. సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు. అయినా వై ద హెక్ డూ యూ నీడ్ మ్యారేజ్ బ్రో? లైట్ తీసుకో. యాక్చువల్లీ నాకు నైట్ నిద్ర పడట్లేదా? నిద్రపోటకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మరి ఏం చేయమంటావు? రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా? ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, పెళ్ళైన 1 year తర్వాత రాత్రులు చూడాల్సింది అవే. ట్రస్ట్ మీ, సోలో లైఫ్ ఈజ్ సో మచ్ బెటర్. అంతే అంటావా? అంతే. నాకైతే ఈ పెళ్ళి వద్దు, వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా. ఏంటి పాప రియాక్షన్? వాడేదో భయమన్నాడా? నా మన నేను బీరు తాగొచ్చుంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు. గోవా వద్దే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవాని కరెక్ట్ అంది, ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది, ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది. వాడెవడో మనందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంతా వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 2 లక్షలు అడుగుతున్నాడే. టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. వాడికి డబ్బులు పంపించేనా? ఏంటిచ్చేది? ఒక్కసారి డబ్బులిస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిల్లకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది. అవసరం లేదు. ఏ? అది మా చెల్లి నంబర్. అది మీ చెల్లి నెంబరా? మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు. ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం. వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు. వాడెవడై ఉంటాడు? మనల్ని ఖచ్చితంగా ఎవరో అబ్జర్వ్ చేశారు. ఎవరు? మనం అంతగా ఎవరితో కలవలేదు, మాట్లాడలేదు. బ్రోకర్ గడ ఉంటాడా? నో, ఛాన్స్ లేదు. బెల్ బాయ్ గడేమన్నా? చా, వాడా? వాడికంత సీన్ లేదు. ఎందుకు లేదు? పదే పదే మన రూమ్కి వచ్చేవాడు, విండో నుంచి తొంగి చూసేవాడు. ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకెదురయ్యాడు. నీకు నాకు లవ్ ఏంట్రా? నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది. సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసుంటాడు. మళ్ళీ ఏమైందే? వాడు బ్లాక్మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే భయం వేస్తుంది. తను చెప్పింది కరెక్టే, ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం గోవా వెళ్ళాలి. ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది, దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది. తప్పదు. హలో, ఇది XX హోటల్ గోవా? మేనేజర్
ఈ అకౌంట్లో 5 lakhs డిపాజిట్ చేయి అర్జెంట్. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఐల్ కాల్ యు బ్యాక్. ఎస్ మ్యామ్. ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా, ఆడెక్కడున్నాడు? వాడు క్లయింట్స్తో చీప్గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవ పడి రోజే పంపించేశారా? యా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? నాకు తెలీదండి. నో ఐడియా. అయినా వాడితో మీకేం పని? ఊరికే స్వీట్ బాయ్. ఓకే సరే ఓకే బాయ్ సార్. అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది. అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అంతా నీ వల్లే. నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాన్ని తగులుకున్నా, వాడు చచ్చాడు. ఇప్పుడు ఆ బెల్ బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంట నీ బాధ? వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా. చచ్చాడు మీకోసమే కదా. మొత్తం మా కోసమే. అబ్బే పాకి మొహలారా, ఆగండి. అందరికి చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు. గమ్మనుండండి. ఏంటి వాడా? వాడిని చూడు, ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు. వాడికి తెలుగు రాదులే. సరే సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్ బాయ్ గాడు ఎక్కడున్నాడో కనిపెడదాం. ప్లీజ్ యూ గైస్ స్టే కామ్. जाक जाक मालूम है आपको? Who the hell is this? आप कौन है? मैं फैब्जियो। टाइटैनिक में मैं और जाक जान जिगरी हैं। हाँ? जाक के बारे में क्या डिस्कस कर रहे हैं? ये जैक की गर्लफ्रेंड है। मालूम है जाक फोटोस का दिखाया, बहुत अच्छे है। आपको जैक का एड्रेस मालूम है क्या? मालूम है। अब कैन यू प्लीज टेल अस? मोबुसा में एक चौरस्ता है, चौरस्ता पास में एक स्लम है, स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है। తిన్నా అబుజీ? తిన్నా. ఏం కూర? అట్టి చేపల పులుసు. అవునా, మాది పచ్చి చేపల పులుసు. చేపల కూర అంటే ఇష్టమా నీకు? బాగా ఇష్టం. మా ఇంట్లోనైతే వారానికి 5 రోజులు నీసే. అవునా, మా ఇంట్లో కూడా నీసంటే కోసుకుంటుంది. అట్టి చేపల పులుసు అద్దరిపోయింది. రోజు కూడా ఉంటే బాగుండేది. రోజ్, నాకు తెలుసు నువ్వు వస్తావని. దా పోయి నువ్వు దా. ఏంటో పొజిషన్ లోకి వచ్చేది చెత్త విధవా నిన్ను. ఏంటి రోజు టెన్షన్ గా ఉన్నట్టున్నావు? అట్టి చేపల పులుసు తింటావా? దా తిను, బాగుంటది. దా ఇదిగా. ఏంట్రా ఇది? లవ్, టైటానిక్ లవ్. లవ్ ఏంట్రా లవ్? ఇన్ని ఫొటోస్ ఎక్కడివిరా నీకు? మనసుంటే మార్గం ఉంటుంది రోజ్. మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫొటోస్ ఎక్కడి నుంచి వస్తాయిరా విధవా? ఆహా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్ని బాగా వాడుతున్నట్టున్నావుగా. షేర్ చాట్ కూడా రోజ్. అయినా నీకు డబ్బే ముఖ్యం, మనసు కాదని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రోజ్? తెలుసురా, వాట్సాప్ లో గ్రూప్ పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదూ. అయ్యో రోజ్ నేను చెప్పేది విను. కూల్ కూల్, నేనేం చేయలేదు రోజ్. నాకు ఈమెయిల్ లేదు. బ్లాక్ మెయిల్ ఎక్కడ చేస్తాను రోజ్? రోజ్ రోజ్ నా మాట విను రోజ్. అమ్మ అమ్మ కుట్టదు రోజ్. అమ్మ రోజ్ అక్కడ కుట్టదు రోజ్. అమ్మ 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 వద్దు రోజ్. అమ్మ వద్దు అమ్మ. గైస్ నాకు ఇప్పుడు కూడా వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వాట్? ఏం మెసేజ్? ఎవడాడు? ఎప్పుడు మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కాదా? వాడెవడు వీడెవడు? అసలు వీడిని ఇక్కడ పెట్టుకుని వాడెవడు గురించి మాట్లాడతారేంటి? షిట్, మరెవరే? ఎగ్జాక్ట్లీ సేమ్ షిట్. రోజ్ చూడు రోజ్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తా. యవ్వ, నువ్వేంట్రా సాల్వ్ చేసేది? అబ్బా వద్దు, మళ్ళీ వద్దు. అమ్మ అమ్మ వద్దు రోజ్. రోజ్ వద్దు రోజ్. స్టాప్ ఇట్.
ఇక్కడ టైం వేస్ట్. కమ్ పద 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 పద. లెట్స్ గో లెట్స్ గో. రోజ్ 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 కన్ఫర్మ్. నీకు డబ్బే ముఖ్యం. ఎంత డబ్బైనా సంపాదిస్తా, దాంతో నిన్ను సంపాదించుకుంటా. బండెక్కండి. సార్ బండెక్కండి. ఎక్కడ ముందు దిగండి దిగండి. అదేంటి సార్, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారనుకుంటే మేమున్న హోటల్ తీసుకొచ్చారు. మీరేమైనా మర్డర్ చేశారా? లేదు సార్. నిజం తీసుకుందాం. ప్లీజ్ 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 ప్లీజ్. సార్ మేమేమి కావాలని మర్డర్ చేయలేదు సార్. మిస్టేక్ జరిగిపోయిందంతే. నైస్ టైమింగ్. ఏదేమైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా. నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే. జోకా? జోకుంటా. మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా. అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు, రేపిస్టులు వీళ్ళందరూ తిరుగుతుంటారు. అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఓకే? అవును, ఇంతకీ మీకు అక్కడేం పని? ఏం లేదు సార్, మేము మర్డర్ చేయడం ఒకటి